హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. తెలంగాణ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి దాదాపుగా రెండో రోజు పూర్తయి మూడో రోజులో అడుగుపెట్టాము. అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ సమావేశాలు గురించి అయితే చాలా రచ్చ జరుగుతూ ఉన్న విషయం కూడా మనకు తెలుసు. ఆ విషయాలపైన మొన్న జరిగిన జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిందని కూడా చెప్పొచ్చు. ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆవేశం వ్యక్తం చేస్తూ ఉంటే, మరొక వైపు కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపైన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే ఫిలిం నగర్ పిఎస్లో కూడా కంప్లైంట్ రేజ్ చేయడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే కలిసి మరి కేసీఆర్ని హతమార్చాలని చూస్తూ ఉన్నారు అన్నట్టు కూడా కీలక ఆరోపణలు అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చేస్తూ ఉన్నారు. మరి దీనిలో వాస్తవాలు అవాస్తవాలు ఎంత ఉన్నాయో తెలియదు, కానీ నిన్న రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయంగా హీట్ ఎక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక దళిత స్పీకర్ అయిన వ్యక్తి పైన మరి జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో వ్యాఖ్యలు చేయడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ అంశాలను కూడా అంటే దళితుల ద్రోహి బీఆర్ఎస్ అన్నట్టు కూడా వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. నిన్న అంబేద్కర్ దళితులకి నాయకుడుగా అని చెప్పుకునే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసిన పరిస్థితులు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకవైపు దుమారం రేపుతా ఉంటే, ఇంకొక వైపు జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే తెలంగాణ అసెంబ్లీ సెషన్లో తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని అనుకున్నాం, కానీ తెలంగాణ ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకుండా వీళ్ళ యొక్క వ్యక్తిగత మాటలతోనే అక్కడ సమయం అనేది వృధా పోతా ఉన్నాడు కూడా తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో అది తెలంగాణ కొంత ఆర్థిక వ్యవస్థ అనేది ఇబ్బందిలో ఉంది కాబట్టి పథకాలు అమలు చేయడంలో కొంత ఆలస్యతనం అయితే కనబడతా ఉంది. ఈ సిచ్యువేషన్ని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ కొంత ఆవేశానికి గురైతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని అంతటికి కారణం మరి మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టు కూడా మరి తెలంగాణలో చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ స్టార్టింగ్ కంటే ముందు ఒకరోజు ముందే మరి ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి ఆయన దిశానిర్దేశం ఇచ్చారు. ఇక ప్రశ్నించాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలని దాన్ని చెప్పడం అయితే జరిగినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఆ విషయాలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దృష్టిలో ఉంచుకొని మరి ప్రశ్నించే తరుణంలో కొంత ఆవేశానికి గురైతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఈ నెల 19వ తారీఖు కూడా బడ్జెట్ సెషన్ ఉండబోతా ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ అన్ని అంశాలపైన మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే మండిపడతా ఉన్నారు. బీఆర్ఎస్ తీరునైతే కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళే ఒక దళిత వ్యక్తుల్ని అవమానపరుస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఏదైతే ప్రజల్ని తప్పుదోవ పట్టియడానికి చేస్తూ ఉన్న పరిణామాలు అన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. మరి చూడబోవాలి, తెలంగాణలో అసెంబ్లీ అయితే హీట్ ఎక్కింది. మరి ఇలా తరుణంలో తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ఉండబోతా ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందు తీసుకెళ్తుంది అనేది కూడా మనం అయితే ముందు చూడబోవాలి.